ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పెద్దగా మీడియాతో కానీ ఎవరితో కానీ మాట్లాడలేదు. ఆ విషయం గురించి తను స్పందించలేదు. ఈ మధ్య అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్కి సంబంధించి ఆ తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ అనే బాలుని హాస్పిటల్కి వెళ్ళి చూసి ఆ టైంలో మాట్లాడే క్రమంలో ప్రస్తుతం తన కేసుకు సంబంధించి కూడా కోర్టులో కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను దాని గురించి ఏం మాట్లాడలేదు. చట్టం తన పని చేసుకోపోతుంది, నేనైతే ఇలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పడం జరిగింది. అయితే తాజాగా అసలు ఈ మొత్తం ఇష్యూ పైన అంటే ఆయన అరెస్ట్ కావడానికి పరిస్థితులు ఎలా దారితీశాయి, అరెస్ట్ అయిన తర్వాత తన జీవితం ఎలా ఉంది, ఎలా తనకు కావాల్సిన వాళ్ళు దూరం అయ్యారు, ఇదంతా అంటే ఆయన రాజకీయంగా కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత సదరు పార్టీ నుంచి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనని పార్టీ సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. సో చాలా ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డుని కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని చాలా బాధాకరమైన సంఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. ఆయన తప్పు చేశాడా లేదా అనేది కోర్టు తెలుస్తుంది, కోర్టు పరిధిలో ఉంది. దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. కానీ జానీ మాస్టర్ తర్వాత అనుభవించిన ఆవేదన గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ భార్యతో కలిసి ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు వెక్కి ఏడ్చేశారు ఒక రకంగా. అంటే తన జీవితం ఎలా ఒక్కసారిగా డౌన్ఫాల్లోకి వచ్చేసింది, తాను ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి నేషనల్ అవార్డు తీసుకునే స్థాయికి తాను ఎలా వచ్చానో చెప్తూ ఆ తర్వాత తన మీద జరిగిన ఇదేదైతే ఉందో ఈ కేసు గురించి, ఆ లైంగిక ఆరోపణల గురించి, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అసలు ఒక రకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ వెక్కి ఏడ్చారు. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం జానీ మాస్టర్ బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఇంత ఎమోషనల్ అయ్యి ఏడ్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి జానీ మాస్టర్ ఇంత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటున్న విజువల్స్, వీడియోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి జానీ మాస్టర్ బెయిల్ తర్వాత రిలీజ్ అయ్యి ఇంత ఎమోషనల్ గురి కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.